గుడ్ మార్నింగ్ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను చూద్దాం. ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాలను చూద్దాం. ఈనాడు దినపత్రికలో అయితే మాత్రం ఇరాన్ రక్తసిక్తం ఆందోళనలో ఇప్పటిదాకా 2003 మంది మృతి అంటూ ఒక బ్యాన్ రైట్ అయితే చూడవచ్చు. దాని గురించి అయితే మాత్రం ఒకసారి చూద్దాం డీటెయిల్స్. టెహ్రాన్ భారీ విధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు నాశనం, వీధులు నిండా భద్రతా సిబ్బంది, ఆందోళనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ వ్యాఖ్య. దాంట్లో గురించి ఒకసారి డీటెయిల్ చూద్దాం. ఇరాన్లో ఏం జరుగుతుందో అప్పుడప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తుంది. మంగళవారం ఆంక్షలను కొంత సడలించడంతో టెహ్రాన్ నుంచి కొంతమంది స్థానికులు విదేశాల్లో మీడియా ప్రతినిధులకు ఫోన్ కాల్ చేశారు. అక్కడ పరిస్థితిని వివరించారు. దీంతోపాటు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారులు వార్తా సంస్థ కూడా ఒక మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ కూడా వివరాలను అందించింది. ఇరాన్లో ఆందోళనల సందర్భంగా 2003 మంది మరణించారు. మరణించిన వారిలో 1850 మంది ఆందోళనకారులు కాగా 135 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు. ఆందోళనతో సంబంధం లేని 9 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయారు. 16,700 మందిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. మరణాలు మరింత ఎక్కువ ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. దేశంలో ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం ప్రభుత్వ వెబ్సైట్లే పనిచేస్తున్నాయి. టెహ్రాన్ మధ్య ప్రాంతంలో భారీ భద్రత ఉంది. అల్లర్లను అణిచివేసి పోలీసులు హెల్మెట్లు పెట్టుకొని బ్యాటల్ను, రక్షణ షీల్డ్ను ధరించి ఆయుధాలతో ఉన్నారు. వారి వద్ద బాష్పవాయు గోళాలు ఉన్నాయి. వారికి మద్దతుగా రెవల్యూషనరీ గార్డ్స్, వాలంటీర్లు, బస్సీజ్ ఫోర్స్ ఉంది. వారి చేతిలో పలు రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆందోళన సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎం మంటలో ఖాళీ ధ్వంసమయ్యాయంటూ చూసాం. ఇరాన్లో అయితే మాత్రం అక్కడ ఉద్యమం అయితే తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే 2,000 మంది అయితే మాత్రం మరణించారు. ఇంకా అంటే అవి అధికారికంగా ఇంకా అయితే మాత్రం ధృవీకరించేది ఇంకా చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి అది ఎట్లా దాన్ని కంట్రోల్ చేస్తారనేది. మరో పక్క ట్రంప్ అయితే మాత్రం ఓ పక్క సుంకాలు పెంచుతాను, ఇరాన్కి ఆ దేశంతో వ్యాపారం చేస్తే మాత్రం లావాదేవీలు కనుక ఇరాన్తో కనుక కొనసాగిస్తే మాత్రం వెనుజులా, ఇప్పుడేమో ఇరాను, ఆ దేశంతో కనుక లావాదేవీలు జరిపితే మాత్రం మీకు సుంకాలు పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ఒక పక్క హెచ్చరిస్తూనే ఉన్నాడు. చేస్తే మాత్రం 25%, ఇప్పటికే భారత్ దాదాపు 50% సుంకాలు పెంచి అమలు చేస్తాడు. మరొక 25% పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ సహా పలు దేశాలపై ప్రభావం తీవ్రంగా స్పందించిన ఖమేనీ, మన వ్యాపారం తక్కువే, భారత్ అయితే మాత్రం స్పందించింది, మనం ఇరాన్తో అయితే మాత్రం తక్కువ వ్యాపారం చేస్తాం. కాబట్టి ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే 25% ఇంకా పెంచుతాము, ఇప్పుడు ఉండేటటువంటి సుంకాలు విధించేదానికంటే ఇంకా పెంచుతామని చెప్పేసి వ్యాఖ్యానించి. ఇక కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాల్లో సొంత నియోజకవర్గంలో సొంత గ్రామంలో ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి అంశానికి సంబంధించి చూద్దాం. 126 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు. ఆయన ముగ్గులు పోటీలను కూడా తిలకిస్తున్నారు. మహిళలు అయితే ముగ్గులు వేసేది. దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా అంటూ అంటే ఏంటి, నీటిని ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి అని. శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో తిరుమల తిరుపతి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు 126 కోట్లతో చేపట్టిన పనులకు చంద్రగిరి మండలం మూలపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. నీవా బ్రాంచ్ కాలువ నుంచి కళ్యాణి జలాశయం, మూలపల్లె, కంటిమడుగు, వెంకట్రాయిని, నాగపట్ల చెరువులకు నీరు మళ్లించి 1,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు 5 లక్షల మంది ప్రజల తాగునీటి ఇక్కట్లు తీర్చే ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రంగపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి వారు కూడా అంటే ఆయన మాత్రం నీళ్లు ద్వారా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. మొత్తానికైతే మాత్రం శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వాటర్ని అయితే మాత్రం అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి తిరుమల తిరుపతికి తీసుకెళ్లే విధంగా అయితే మాత్రం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని కూడా సీఎం అంటే ఈ 3 రోజులు 4 రోజులు సంక్రాంతి సంబరాల్లో అక్కడ పాల్గొనడంతో పాటు ఆటల పోటీలు, మరోపక్క ముగ్గుల పోటీలు, వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి పక్కన తిరుమల తిరుపతికి కూడా శ్రీశైలం నుంచి నీరు తీసుకుపోయేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మరో దినపత్రిక విషయానికి వస్తే ఇవన్నీ కూడా సాక్షి దినపత్రిక వస్తే మాత్రం సాక్షులు అన్నీ
ఏపీకి వ్యతిరేకంగానే ఉంటాయి. నాకు తెలిసి సాధ్యమైనంత వరకు సాక్షి దినపత్రికలో ఏపీకి వ్యతిరేకంగానే ఉంటాయి. బూతల దాడులకు సిద్ధం అయ్యాం, పాక్ దుస్సాహసానికి పాల్పడితే బూతల దాడులు చేయాలనుకున్న సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర మాత్రం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, దాన్ని ఆపలేదని చెప్పేసి ఒక పక్క హెచ్చరికలు అయితే మాత్రం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి పాక్ దుస్సాహసానికి పాల్పడితే బూతల దాడులు చేయాలనుకున్నామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర అయితే మాత్రం చెప్పారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అయితే ఆయన చెప్పింది ఏంటంటే హెచ్చరిక, మరొక్కసారి కనుక పాకిస్తాన్ కనుక ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టినా ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా చేశామో దాన్ని అయితే ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు, ఆ వంతున అట్లా ఉంది. ఎప్పుడైతే ఇంకా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం కానీ ఏమన్నా అటాక్ చేస్తుంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని డ్రోన్లు రాజౌరి సెక్టారు అక్కడ కొన్ని జమ్మూ కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు సంచరిస్తాయని తెలిసిన ఒక 5-6 డ్రోన్లు వాటిని భద్రతా సిబ్బంది అయితే మాత్రం నేలమట్టం చేశాయి. ఇట్లానే ఏదో ఒకటి ఇప్పుడు డ్రోన్లు అయితే మాత్రం డ్రోన్ల ద్వారానే జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఒక దేశానికి యుద్ధంపై అయితే మాత్రం డ్రోన్ల వల్లనే మనం చూసాం. పాకిస్తాన్ కూడా చాలా డ్రోన్లు ప్రయోగించి ఏదో చేయాలని చూసింది, కానీ మన సైన్యం అయితే మాత్రం తిప్పికొట్టింది. దానికి సంబంధించింది జనరల్ ఉపేంద్ర అయితే మాత్రం కొంత హెచ్చరించారు. ఎప్పుడైనా సరే బూతల దాడులు చేయాలనుకున్నామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర చెప్పారు. పాక్ గనుక మళ్ళీ ఒకసారి కనుక దుస్సాహసానికి పాల్పడుతుంది ఆ ప్రయత్నంలో అయితే మాత్రం అలర్ట్గానే ఉంది. ఒక పక్క అయింది మందరికనిచ్చి. గ్రీన్లాండ్ విలీనమే డెన్మార్క్లో భాగంగా కొనసాగుతున్న గ్రీన్లాండ్లో విలీనం చేసుకుందుకు అమెరికా కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. రావణ కాష్టంగా ఇరాన్లో ఉద్యమకారులు కమ్యూనిస్ట్ సర్కార్ అణచివేస్తుండటంతో 2300 మా ప్రాణాలు కోల్పోయారంటూ ఇంతకుముందు కూడా మనం ఈ అంశానికి సంబంధించి చూసాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్, ఇటీవలే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ నూతన అధ్యక్ష పదవి కోసం 19న నామినేషన్ వేయన బీజేపీ అయితే మాత్రం ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇంకా బడి అలజడి, ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు, చంద్రబాబు పాలనలో 17,99,876 మంది విద్యార్థులు చదువుకు దూరం అంటూ మరి ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చారు ఏంటో తెలియదు, అర్థం కాదు. మొత్తానికైతే సాక్షి దినపత్రికలో ఇంకా బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చదువుదాం, అసలు ఏంటి ఎవరు ఏంటని. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,885 మంది విద్యార్థులు, చంద్రబాబు హయాంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,900కి పడిపోయిన వైనం. 2023-24లో ప్రభుత్వ పాఠశాలలో 41,75,600 మంది విద్యార్థులు. బాబు పాలన 2025-26లో అదే ప్రభుత్వ పాఠశాలలో 33,79,835కు తగ్గిన విద్యార్థులు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే 7,95,765 మంది తగ్గిపోయిన వైనం. రాష్ట్రంలో భారీగా పెరిగిన డ్రాప్ అవుట్స్, జీఈఆర్ పతనం అంటూ ఒక కథనాన్ని అయితే అప్పుడు జగన్ హయాంలోనే ఎక్కువగా ఉన్నారు విద్యార్థులు అయితే మాత్రం చదువులపై అవ్వచ్చు లేకపోతే స్కూళ్ళకి రావడంలో అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపించారు. చంద్రబాబు పాలనలో అయితే మాత్రం డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోయాయి. కాబట్టి ప్రభుత్వ స్కూల్లోనే చాలామంది కూడా స్కూళ్ళకి వెళ్లకుండా మానేశారనే విధంగా చెప్తుంది. దాదాపు విద్యా సంవత్సరంలో అంటే 87 అంటే దాదాపు 20 లక్షల మంది అయితే మాత్రం దీనికి వ్యత్యాసం వస్తుంది. ఏది జగన్ హయాంకి ఇప్పటికి చంద్రబాబును, మరి అది ఏ లెక్కలు ఎవరు అనేది మనకు స్పష్టత లేదు. అది వైసీపీ నాయకులు చెప్పారా లేకపోతే దానికి సంబంధించినట్టు ఏ విధంగా డీటెయిల్స్ అయితే మాత్రం మనకు తెలియదు. దానికి సంబంధించి అయితే మాత్రం సాక్షి దినపత్రికలో ప్రధానంగా ప్రచురించినటువంటి అంశం. ఇక ఉద్యోగులకి పండగ ఏది, ఒక డిఏ విడుదల చేసినట్లుగా చంద్రబాబు సర్కారు హడావుడి, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్లుగా ప్రచారం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగి ఖాతాలను పైసా పడలేదు. చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం. సంక్రాంతికి తీపి కబురంటూ దానికి ఎగనామం. 4 డిఏలు పెండింగ్, ఒకదాన్ని 3 విడతల్లో ఇస్తామని 3 నెలల క్రితమే చంద్రబాబు ప్రకటన. అందులో ఒకటి ఇప్పుడు పండగ కానుకట, అది పడలేదని ఉద్యోగుల గగ్గోలు. పోలీసులకు బకాయిలు ఉన్న 2 సరెండర్ లీవుల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు. తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ బాబు తూట్లు
ఐఆర్పిఆర్సీ వాగ్దానాలని బుట్టదాఖలు 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో డిఏల కోసం పడిగాపులు, మొత్తం బకాయిలు సుమారు 35,000 కోట్లు. వాటిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అంటూ మాత్రం ఒక కథనాన్ని అయితే ఇచ్చారు. మరి ప్రభుత్వం అయితే చెప్పింది, మనం నిన్న మొన్న చదువుకున్న వార్తల్లో అయితే మాత్రం తీపి కబురు ప్రభుత్వోద్యోగులకి, అటు ఒక డిఏ ఇస్తున్నామని చెప్పేసి, ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక సరెండర్ లీవ్కి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేస్తున్నాం, మరి పడలేదని చెప్పేసి మాత్రం ఇందులో సాక్షిలో అయితే మాత్రం రాశారు. మరి దాన్ని ఏ విధంగా క్లారిటీ వస్తుందనే చూద్దాం. ఇక బాబు సంక్రాంతి బాధుడు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో ప్రచురించారు. పండుగ పూట ప్రజలపై చంద్రబాబు సర్కార్ పన్నుల భారం, వాహనాల కొనుగోలుపై 10% రోడ్డు సెస్ మోత, వాహనదారులపై ఏటా 1,500 కోట్ల రూపాయల భారం, కేంద్రం జీఎస్టీ రేటు తగ్గించిన జనం నడ్డి విరుస్తున్న బాబు. మరోవైపు టీడీపీ మద్యం సిండికేట్పై వరాల జల్లు, బార్లపై 15% ఏఆర్ఈటీ రద్దు, ప్రభుత్వ ఖజానాకు ఏటా 350 కోట్లు గండి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనున్న చంద్రబాబు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు అసలు పెంచనే అని అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారంట. అధికారంలోకి రాగానే 20,135 కోట్ల మేర బాధుడు అంటూ ఇంకా కథనాన్ని అయితే మాత్రం ఇక ప్రచురించారు. దానికి ఏంటి దిశానిర్దేశం ఏంటి, అసలు ఎంత బాధారు ఏంటి అప్పుడు అనేది ఈ పత్రిక ప్రామాణికం అయితే మాత్రం తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు అందుట్లో రాశారు కాబట్టి మనం చదవాలి. ఇంకా ఇరాన్పై టారిఫ్ కొరడా, ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% పన్ను అగ్రరాజ్యం మరో సంచలన నిర్ణయం. భారత్కు ఇబ్బంది, ఇప్పటికే 50% సుంకాలతో సతమతమవుతున్న భారత్. ఇంతకుముందు ఒక దాంట్లోనేమో భారత్కి ఏమీ కాదు, ఎంత సుంకాలు వేయించుకొని ఇప్పటికే 50% సుంకాలు విధించింది అమెరికా. కాబట్టి ఇరాన్తో మనకు అంత లేదు కాబట్టి మనకేం ఎఫెక్ట్ పడదని చెప్పేసి కొన్ని చూస్తాం. మరో అంశం చూద్దాం. ప్రతి కుక్క కాటుకు, ప్రతి మరణానికి భారీ జరిమానా, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరిక, నిబంధనల అమల్లో యంత్రాంగాలది తీవ్ర వైఫల్యం, వీధి కుక్క కాట్లకు డాగ్ ఫీడర్లకు బాధ్యత ఉందన్న సుప్రీంకోర్టు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే మాత్రం గతంలో కూడా చెప్పింది, కుక్కలు అయితే మాత్రం వీధి కుక్కలకు వాటికి ఆహారం పెట్టాలా, వాటికి షెల్టర్లు పెట్టాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాల్లో, హైదరాబాద్లో కూడా కొన్ని పరిణామాలు జరిగినాయి. వీధి కుక్కల ఎఫెక్ట్కి పసిపిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేకపోతేనేమో వాకింగ్ చేసే వాళ్ళని కుక్క గడిచి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. రకరకాల కుక్కలపై అయితే మాత్రం కొంచెం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే మాత్రం కొన్ని మార్గదర్శకాలు గతంలో కూడా జారీ చేసింది. వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయాలా, వాటికి ఆహారం కూడా అందించాలా అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదే గనక కరిసినా లేకపోతే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అవన్నీ చేయించుకోవడంతో పాటు వాటికి మనుషులకి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒక పక్కేమో వాటికి ఆహారం పెట్టొద్దు, ఎక్కడ పెడితే అక్కడ పెట్టొద్దు, అవన్నీ కూడా అలవాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి మాత్రం మేము చూస్తామని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వాలు చెప్తున్నాం. మరి దాన్ని ఏ విధంగా వాటిని సంరక్షించాలా, వాటిని పండించి వేరే చోట వదిలిపెట్టినా మళ్ళీ మరో వీధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రభుత్వం దాని మీద అయితే మాత్రం కొంచెం సుప్రీంకోర్టు అయితే కొంచెం సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం చూద్దాం. ఇక పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది. గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్న రైతులు. మరోవైపు బొగ్గుమంటున్న ఎరువులు, పురుగు మందుల ధరలు. యూరియా కోసం వెళ్తే ఫర్లాంగ్ మేర బార్లు తీరిన అన్నదాతలు. మరోపక్క జగన్ ఇచ్చిన ఒక్క పథకం లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదంటున్న అక్క చెల్లెంపులు. నిరుద్యోగులు సతమతం. పిల్లలను పెద్ద చదువులు చదివించలేక తల్లిదండ్రుల దిగాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 అడుగులు వెనక్కి అభివృద్ధి. ఆర్బీకే లేవు స్కూల్లో, నాడు నేడు బంద్, సచివాలయ చతికిల. ఇంతలోనే ఎంత మార్పు అంటూ సొంతూళ్లకు పండగ కోసం వచ్చిన వారి ఆవేదనంట. వైఎస్ జగన్ ప్రభుత్వమే మేలని గుర్తు చేసుకున్న చర్చలు. మరి వాళ్ళు అన్నారో లేదో తెలియదు, మాత్రం ఇందుట్లో అయితే మాత్రం గత ప్రభుత్వమే మంచిగా ఉంది, గత ప్రభుత్వమే హయాంలోనే అని పండగకు వచ్చినటువంటి చాలామంది కూడా వాళ్ళ యొక్క అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. గత ప్రభుత్వం మేలు, కానీ జగన్ ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా అమలు కావట్లేదు అని చెప్పి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో పింఛను పెంచామని చెప్తున్నారు. వికలాంగులకు పింఛను పెంచాము, అందరికీ పెంచాము. మరో పక్క మహిళలకి వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాస్ సబ్సిడీకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు. మరి అందుట్లో సంబంధించింది ఒక్కటి కూడా రాలేదు. ఇవన్నీ కూడా మరి వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు, మళ్ళీ పల్లె మొదలుకొచ్చింది అంటూ రచ్చబండ అయితే మాత్రం
పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిక గ్రామంలో రచ్చబండ వద్ద సమస్యలపై మాట్లాడి ఇది మంచి శుభపరిణామమే. మనం ఎందుకంటే రచ్చబండ దగ్గర కూర్చొని పెద్దలు యువకులు అవ్వచ్చు, లేకపోతే పెద్దలు అవ్వచ్చు, అందరూ కూడా కూర్చొని, లేకపోతే సాగు విస్తీర్ణం గురించి కానీ, లేకపోతే పంటల గురించి కానీ చాలా వస్తాయి. రచ్చబండ దగ్గర అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రచ్చబండ కార్యక్రమం పెట్టాలంటే ఆ రచ్చబండ కార్యక్రమం ఒక చోటకి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోవాలని చెప్పేసి అప్పుడు కూడా చెప్పారు. అక్కడ సమస్యలు అయితే మాత్రం ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చొని రకరకాల సమస్యలు మాట్లాడుకోవచ్చు, అక్కడ బాగోగులు చర్చించుకోవచ్చు, మీ పరిస్థితి ఏంటి అనేది చెప్పించుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు, ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నావు ఏంటి అనేది చెప్పేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవచ్చు, లేకపోతే పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. రకరకాల అంశాలు వస్తాయి. ఒక రచ్చబండ కార్యక్రమం అంటే ఒక సమస్య కాదు. ఇప్పుడు రైతులకు సంబంధించినట్టు యూరియా అవ్వచ్చు, పలానా చోట దొరుకుతుంది, లేకపోతే పలాని మందు వేయటం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి, లేకపోతే నీళ్లు సోర్సెస్ ఏంటి, లేకపోతేనేమో ఏంటి అంటే ఇబ్బందులు ఏంటి, రకరకాల అంశాలన్నీ కూడా గ్రామంలో ఉన్నాయని కూడా అది మంచి పరిణామే. రచ్చబండ కార్యక్రమం అనేది మంచి పరిణామే. అట్లా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మొదలుకు వచ్చేదే ఉంది, అక్కడ గ్రామాల్లో కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు కాబట్టి అది మంచి అభిప్రాయం. ఎందుకంటే ఒకళ్ళొక్కళ్ళ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఇక రాయలసీమ వ్యతిరేక చంద్రబాబు సీమ ఎత్తిపోతల పనులు వెంటనే చేపట్టాలి, ప్రభుత్వానికి అఖిలపక్ష రైతుల సంఘ నాయకులు డిమాండ్, త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి అన్ని విషయాలకు మనం కనుక ఒకసారి క్షుణ్ణిస్తే కొన్ని ఏమో ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కాబట్టి ఇందులో విద్యా వ్యవస్థ అయితే మాత్రం డ్రాప్ అవుట్స్ పెరిగిపోతుందని చెప్పేసి ఇదే దినపత్రికలో ఉన్నాయి. మరోపక్క పల్లె మళ్ళీ మొదటకు వచ్చింది అంటే రచ్చబండ కార్యక్రమంలో చర్చించుకుంటున్నారు. అంటే దీని గురించి ఏంటంటే నెగిటివ్గా చెప్పడం ఏంటంటే యూరియాలు దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఏది ఏమైనా సరే ఒక రచ్చబండ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం, రైట్. మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రం జగన్ గురించి ఒక బ్యానర్ ఐటెం అయితే మనం చూడవచ్చు. సీఎంకు జగన్ సున్నం అంటూ ఒక కథనాన్ని అయితే చేసాం. సీఎం ద్రోహి ఎవరు అంటూ ఒక బ్యానర్ ఐటెంను అయితే ప్రచురించింది. జగన్ హయాంలో పడకేసి కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో పూర్తి చేసిన హంద్రీ నివా విస్తరణ పనులు అంటూ ఒక కాలువకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే చూడవచ్చు మనం. దానికి సంబంధించి డీటెయిల్స్. రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం, సీఎంకు జగన్ సున్నం అంటూ ఒక కథనాన్ని మనం అయితే చూడవచ్చు. ఇక పట్టాభి వివరిస్తున్నటువంటి అంశాలని కొన్ని మనం చూడవచ్చు. కేసీఆర్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. దాని గురించి అసలు రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం, సీఎంకు జగన్ సున్నం అంటూ దాని నుంచి మనం ఒకసారి చూద్దాం డీటెయిల్స్. చంద్రబాబు సీఎం ద్రోహి అంటూ కొన్నాళ్ళుగా జగన్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆయన హయాంలోనే పుట్టి ఆయన హయాంలోనే కొండెక్కిన రాయలసీమ ఎత్తిపోతలు చంద్రబాబు ఎందుకు పూర్తి చేయడం లేదంటూ వింత వాదనలు చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం ఎంతైనా చిత్తశుద్ధి లేదంటూ జగన్ రోత మీడియాలో కథనాలు వండి వారిస్తున్నారు. చంద్రబాబును ఇంతలా దూషిస్తుంటే రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ ఎంత చేసి ఉంటారో అనే సందేహం వస్తుంది కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీఎం ప్రాజెక్టులకు జగన్ చేసింది సున్నా. ఇప్పుడు సీఎం నేతలను తప్పుపడుతున్న ప్రాజెక్టులన్నీ సీఎం నేలను తడుపుతున్న ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం హయాంలోవే. అంత కాదు, 2014-19 మధ్య సీఎం ప్రాజెక్టులపై అయితే మాత్రం ఒక కార్యాచరణ చేశామని చెప్పేసి పట్టాభి వివరిస్తున్నారు. ఇక కేసీఆర్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. కుటుంబ పత్రికలతో తెలుగువారి మధ్య చిచ్చు, ప్రాజెక్టుపై సాక్షిది ఒక మాట, నమస్తేది మరో మాట. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ నమస్తే తెలంగాణకే నీళ్లు ఇచ్చారంటూ సాక్షి కథనాలు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ నమస్తేలో తెలంగాణలో రాశారు. తెలంగాణకి నీళ్ళు ఇచ్చారంటూ సాక్షి కథనాలు రాశారు. తప్పుడు కథనాలతో ప్రజలను రెచ్చగొడుతున్నాయి. వైసీపీ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ పట్టాభిరామ్ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. దానికి సాక్షికి నమస్తే తెలంగాణ రెండు సంబంధించినటువంటి పేపర్లు పక్కన పెట్టి రాయలసీమని ఆమింది మేమే అంటూ బీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యల్ని, అలాగే ఎత్తిపోతల పనులు నేనే ఆపించా అంటూ సాక్షిలో వచ్చినటువంటి అంశాలను మాత్రం ఆయన సవివరంగా వివరించే చూసాం. సీఎంకు జగన్ చారిత్రాత్మక ద్రోహం, 102 సీమ ప్రాజెక్టులు రద్దు చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోవటం ఆయన పాపమే, అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు, 990 కోట్ల ప్రజాధనం వృధా, సోమిరెడ్డి ఆగ్రహం. కండ్లేరును సందర్శించిన టీడీపీ బృందం, తాడేపల్లి ప్యాలెస్ వద్ద బీఆర్ఎస్ నేతల కటౌట్తో ఫోటోను, జగన్
బీఆర్ఎస్ నేతల కటౌట్ ఫోటోను చూపుతున్న మంత్రి సవిత. జగన్ కేసీఆర్ కుట్ర రాజకీయాలు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నట్టు మంత్రి సవిత వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా ఎందుకంటే అన్నమయ్య ప్రాజెక్టు గతంలో ఏదో షోయింగ్ చేశారని కూటమి నాయకులే చెప్తున్నారు. ఏదో అక్కడ సెట్టింగ్ పెట్టి తర్వాత అవి కొట్టకపోవటం అవన్నీ కూడా రాజకీయ తీవ్ర చర్చనీయాంశమైనవి, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు విమర్శలు అయితే మాత్రం అంటే బీఆర్ఎస్ జగన్ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయి. నమస్తే తెలంగాణలో ఒక కథనం, సాక్షిలో ఒక కథనం. సాక్షిలోనే మేమే ఆపిచ్చామని చెప్పేసి చెప్పినటువంటి కథనాలు. మరోపక్క నమస్తే తెలంగాణలో రాయలసీమను ఆపింది మేమే అంటాం, అలాగా సీఎం ఎత్తిపోతల పనులను నేనే ఆపించానని ఇట్లాంటి వార్తల కథనాలతో అయితే మాత్రం టీడీపీ నేత పట్టాభిరామ్ వివరించే ప్రయత్నం దానికి సంబంధించినట్టు చూడవచ్చు. ఇక మరోపక్క మంత్రి సవిత విమర్శించినటువంటి అంశాలు కూడా మనం చూడవచ్చు. ఇక సొంతూరులో చంద్రబాబు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోపక్క దానికి సంబంధించినటువంటి మనం చూడవచ్చు. ఒక కుటుంబ సమేతంగా మంత్రి నారా లోకేష్, అలాగే బ్రాహ్మణి, మరోపక్క ఎమ్మెల్యే పులివర్తి నాని, చంద్రబాబు నాయుడు సతీమణి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. కుటుంబ సమితి ఎప్పుడు కూడా నారావారిపల్లి వెళ్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి కూడా 2-3 రోజులు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఆ గ్రామంలో కొంచెం కలిగి తిరుగుతూ, మరోపక్క బాలకృష్ణ ఫ్యామిలీ కూడా అంటే వెళ్తూ వాళ్ళతో వెళ్ళటం, అక్కడ 2-3 రోజులు స్పెండ్ చేయటం, ఇక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం అది జరిగే కార్యక్రమాలే. ఇంకా వాహనాలపై రహదారి భద్రతా సెస్, లైఫ్ ట్యాక్స్పై 10% వసూలుకు ఆర్డినెన్స్, ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు. ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించి రహదారి భద్రతను మరింత పటిష్టం చేసే కీలక లక్ష్యంతో సొంత వాహనాల జీవితకాల పన్నుపై 10% సెస్ వసూలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఈ మేరకు అదనపు సెస్ వసూలుకు సంబంధించి ఏపీ మోటారు వాహన పన్ను చట్టం 1963 సవరిస్తూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. అనంతరం మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్కు పంపించడంతో దీనికైతే మాత్రం ఆమోద ముద్ర పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇక పాతాళ గంగపైనే పైకి నైరుతి ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ వర్షపాతం, తెలుగు రాష్ట్రాల్లో ఆశాజనకంగా భూగర్భ జలాలు సీమలో 6.31 మీటర్లు, ఇక తెలంగాణలో 5.3 లోతులు అనమాట ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే భూగర్భ జలాలు కొంచెం పెరిగాయి అని చెప్పేసి చెప్తుంది అందులో ఉన్నట్టు ఆ వార్తా కథనం ప్రకారం. దానికి గురించి డీటెయిల్స్ చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. గత నెలలో భూగర్భ జల మట్టాలు రాయలసీమలో సగటున 6.31 మీటర్లు అంటే 20.70 అడుగులు అనమాట. కోస్తాలో 5.9 మీటర్లు 19.61 అడుగులు, తెలంగాణలో 5 మీటర్లు 17.38 అడుగులు లోతులో ఉన్నాయి. గత జూన్ నుంచే సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల సీజన్లో కురిసిన మిగులు వర్షాలతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి అంటూ కథనాన్ని అయితే ఇది మంచి శుభ పరిణామమే. భూగర్భ జలాలు పెరగటం అనేది మనకి మంచి శుభ పరిణామమే. మరో అంశాన్ని చూద్దాం. ఇంకా పంద్యాలకు సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం సై అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. చూడండి బళ్ళు ఎట్లా పెట్టారు, అసలు నీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా సరిపోదు, అట్లా డెకరేషన్ చేశారు. మొత్తానికైతే మాత్రం అంత విధంగా ఇది ఇక్కడ బెజవాడలో విద్యుత్ వెలుగులో మెరిసిపోతున్న హైటెక్ అంగులతో అనమాట. చూడండి ఏ బరికా బరు అందుట్లో మరి ఇక ఏం జోదాలు గుండాట రకరకాలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు అయితే మాత్రం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా సరే ఇక ప్రేక్షక పాత్ర చూడటం అనమాట. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ 2 రోజులు ఇదే ఉంటుంది, ఒక వార్తా కథనం ముఖ్యంగా ఇరాన్ అవ్వచ్చు లేకపోతే పంద్యాలకు సంబంధించి ఈ అంశాలు దాన్ని చూద్దాం. పంద్యాలకు సై, సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం, తెల్లవారుగానే కోడి పంద్యాలతో ఫుల్ జోష్. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు ఇప్పటికే సందడి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా రాక రోడ్లని జామ్. ఇక బెజవాడలో హోటళ్ళు లాడ్జీలు ఫుల్, వారం రోజులుగా 5,000 గదులు బుకింగ్. ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల సరిహద్దున వీవీఐపీల కోసం క్యారవాన్లు సిద్ధం. రానున్న రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది వాళ్ళ కోసం అనమాట. ఏమన్నా అలసటుండి చెమటలు పడుతుంటే ఆ క్యారవాన్లో ఉంటాం, వాళ్ళు కొంచెం ఆ ఏసీలో ఉండి కొంచెం రెస్ట్ తీసుకోవడం కోసం క్యారవాన్లు కూడా సిద్ధం చేశారు. రాజకీయ నాయకులు ఇంకెవరన్నా వీవీఐపీలు ఎవరైనా వస్తే ఇతర దేశాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్యారవాన్లు ఏర్పాటు చేశారు. సినిమా ప్రముఖులు కనుక వస్తే దీంట్లో రెస్ట్ తీసుకోవటం వాటి కోసం భారీ అదే ఉంటాయి. వీవీఐపీ నాకు తెలిసి ఇంకా ఎంత సభలు నిర్వహించినా సరే ఇంత వీవీఐపీ భద్రత వీవీఐపీ మర్యాదలు అయితే మాత్రం ఉండవు. ఈ కోడి పందాలకు మాత్రం అన్ని మర్యాదలు చేస్తున్నారు.
ఇంకా దానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాల సరిహద్దు బెల్లనపల్లి మీర్జాపురం వద్ద వీవీఐపీల కోసం పార్కింగ్ చేసిన క్యారవాన్లు మనం చూడవచ్చు. ఏ ఇల్లు చూసినా కళకళ, కుటుంబ సభ్యులు బంధువుల రాకతో ఒక్కటే సందడి. సంక్రాంతి ముందే గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు కోడి పందాలకు బరులు సిద్ధం. తెల్లవారటమే ఆలస్యం, పందాలకు సై అంటున్నారు. బుధవారం భోగితో సంక్రాంతి సంబరాలతో పాటు కోడి పందాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో పందెం కోళ్లు కాళ్ళు దూవుతున్నాయి. బరిలో తాడో పేడో తేల్చుకునేందుకు కొక్కురో అంటూ సవాలు విసురుతున్నాయి. సంప్రదాయం పేరిట సంక్రాంతి 3 రోజులు యథేచ్ఛగా కోడి పందాలు నిర్వహిస్తాం. మనం మాట్లాడుకుందే చెప్పారు. కోడి పందాలకు అయితే మాత్రం సర్వం సిద్ధమైనటువంటి అంశాలు. మొత్తానికి ఇక మరో అంశం చూడవచ్చు. ఇక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ నజీర్. మారనున్న సచివాలయాల ముఖ చిత్రం, ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు. అంటే మన సచివాలయాలు వార్డుల్లో అయితే మాత్రం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనమాట. వాటికైతే మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలతో వాటిని అయితే మాత్రం తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. వాటికైతే మాత్రం అవార్డు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వర్ణ వార్డు వాటిని ఏ విధంగా అంటే మెరుగైనటువంటి పారదర్శకంగా నిర్వహించడంతో పాటు వాళ్ళు ఏవైతే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయో ఆ వార్డులకు అయితే మాత్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక అంశాన్ని చూద్దాం. ఏపీలో ఏప్రిల్ నుంచి సర్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సర్ ఇది మనం చూడవచ్చు. బీహార్లో అయితే మాత్రం అక్కడ కూటమి అయితే మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది నితీష్ కుమార్ సారథ్యంలోనే. దీనిపైనే ఎన్నికల కమిషన్పై ఆరోపణలు రావడం జరిగింది. ఓట్లు తొలగించారు దాదాపు అని చెప్పేసి, కొన్ని లక్షల ఓట్లు తొలగించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ కూడా అక్కడ దీని మీదే ఎన్నికల ప్రచారానికి పోయి ఓట్లు గల్లంతాయని చెప్పేసి దానికి సంబంధించి ఎన్నికల కమిషన్పై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీ దానికి జవాబు చెప్పడం, రకరకాల పరిణామాలు జరిగినాయి. కానీ ఇదైతే మాత్రం అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ. ఎస్ఐఆర్ను ఏప్రిల్, మే నెలలో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో బీహార్ ఓటర్ల జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించిన తర్వాత రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. మూడో దశ సర్ ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని ఈసీ వర్గాలు చెప్పాయి. అంటే కొంతమంది 2 ఓట్లు ఉండటం, మరో పక్క చనిపోయిన ఓట్లని డిలీట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపై అయితే మాత్రం సర్ ఒక క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒకే ఓటు ఉండే విధంగా అయితే మాత్రం చేస్తుంది. ఇక చనిపోయిన ఓట్లను డిలీట్ చేయటం ఇట్లాంటివి కూడా చేస్తుంది. కాబట్టి ఒక పారదర్శకంగా తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ త్వరలో జరగనున్నటువంటి కొన్ని రాష్ట్రాలకైతే మాత్రం ఎన్నికలు జరిగేటటువంటి తమిళనాడు అవ్వచ్చు, లేకపోతేనేమో పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే మాత్రం ఇప్పుడు కొనసాగుతుంది. ఇక మిగిలిన వాటితో పాటు ఏపీ, తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం నిర్వహించే అవకాశం ఉంది. అంటే సవరణ ఎన్నికల జాబితాను అయితే మాత్రం తయారు చేసే ఓటర్ల జాబితాను తయారు చేసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది మనకి. ఇక మరో దినపత్రిక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే దీనిలో చాలా మనకి ఆసక్తికరమైనటువంటి కథనాలు ఉన్నాయి. వెలుగు దినపత్రికలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశానికి అయితే మాత్రం మనం చూద్దాం. ఇక 10 minutes డెలివరీ బంద్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూసాం. ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు. 10 minutes డెడ్ లైన్ ఎత్తేస్తున్నట్లు సంస్థల ప్రకటన. ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. రాఘవ్ చెద్దా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మనం దీనికి సంబంధించిన డీటెయిల్ వెలుగు దినపత్రికలు అయితే వేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్ల డెలివరీ ఏజెంట్ల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ డెలివరీ సంస్థలు వెనక్కి తగ్గాయి. మంగళవారం బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధన ఎత్తివేసే అంశాలపై అయితే మాత్రం చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ 10 నిమిషాల నిబంధనను తొలగించాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థ ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టుల నుంచి 10 నిమిషాల రూల్ను తొలగించేందుకు అంగీకారం తెలిపాయి.
ఇంకా దీనివలన అయితే మాత్రం కేంద్రం కూడా స్పందించింది. కొన్ని సంస్థలు అయితే మాత్రం ఈ జొమాటో అవ్వచ్చు, లేకపోతే స్విగ్గీ అవ్వచ్చు, జెప్టో అవ్వచ్చు, బ్లింకిట్ అవ్వచ్చు, 10 నిమిషాల్లో మీరు ఆర్డర్ చేసినటువంటి 10 నిమిషాల్లో వస్తుందంటే ఎవరైనా సరే చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేస్తారు కాబట్టి ఉంది. ముఖ్యంగా డెలివరీ బాయ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు 10 నిమిషాల్లో అందించాలనుకుంటే అది మళ్ళీ స్టార్ రేటింగ్ ఇవ్వాలా, ఆ రేటింగు ఇవన్నీ కూడా తగ్గే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ ఫాస్ట్గా వెళ్ళేటటువంటి క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి గిగ్ వర్కర్లు అయితే మాత్రం నిన్న కేంద్రంతో జరిపినటువంటి చర్చల్లో సానుకూల స్పందన వచ్చింది. మనసుకు మాండవీయ కేంద్రం ఎంత అయితే దీని మీద స్పందించి ఆ 10 నిమిషాల నిబంధన తీసేయాలి. మరో పక్క వాళ్ళు యాడ్లు ఇస్తూ ఉంటారు. ఈ జొమాటో అవ్వచ్చు, లేకపోతే స్విగ్గీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా 10 నిమిషాల్లో మీకు డెలివరీ చేస్తాం. దీనితోనే ఎవరైనా సరే కస్టమరు నాకు త్వరగా రావాలని చెప్పేసి సెల్ ఫోన్లో ఆ యాప్లో ఆర్డర్ పెడతాను. రాకపోతే మాత్రం దాని మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గిగ్ వర్కర్లు ఏంటంటే దానికి మా ప్రాణాల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బండ్ల మీద వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ 10 నిమిషాల నిబంధన ఎత్తివేయాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అయితే మాత్రం దీని అయితే 10 నిమిషాల నిబంధన అయితే ఎత్తివేస్తూ వాళ్ళ సంస్థలకు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కుక్క కరిస్తే భారీ పరిహారం ప్రభుత్వాలు చెల్లించాల్సి సుప్రీంకోర్టు గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్ కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్ ఫీడర్స్ కూడా బాధ్యులేని వెల్లడి. ప్రజల ప్రాణాలు పోతున్న కళ్ళు మూసుకొని ఉండాలా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సమస్య. ఇంకా కోట్ల విలువైన భూమి 40 రూపాయలకే రిజిస్ట్రేషనా, ఇదొకటి చూడవచ్చు. భూభారతి చలాన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు, ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం, యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్ల జనరేట్ పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్. రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో భారీగా అవినీతి కొనసాగుతున్న కమిటీ విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ల లిస్ట్, మీ సేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాల సేకరణ, అక్రమార్కులతో తహసీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలు, అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్తే అంటూ కథనాన్ని చూడవచ్చు. ముఖ్యంగా అక్రమ చలాన్ లిస్టులు అయితే మాత్రం వచ్చింది. కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అయితే మాత్రం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయటం, వీటన్నిటినీ కూడా మరి ఒకవేళ కనుక నిజమని తెలితే మాత్రం వాళ్ళు పోస్ట్ అయితే మాత్రం బూస్టింగ్ అంటే ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా ఫేక్ న్యూస్పై సిట్, ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. దీని మీద వారం రోజుల క్రితం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఫేక్ న్యూస్పై అయితే మాత్రం సిట్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. మహిళా ఐఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్ఫింగ్పై సర్కార్ సీరియస్. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్దేల్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం. నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ సిట్ విచారణ ఎందుకంటే సజ్జనార్ ఆధ్వర్యంలో ఏం చేసిందంటే ఒక మంత్రి, తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి లేకపోతే ఒక ఐఏఎస్ అధికారుల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాల గురించి అయితే మాత్రం రకరకాల ఫేక్ న్యూస్ వార్తల్ని ప్రసారం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకుంది. ఆ సంబంధించినటువంటి మంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని మీద ఒకటి ఏంటంటే చాలా అధికారికి అవతల మహిళా అధికారి అవ్వచ్చు, అవతల మంత్రి అవ్వచ్చు, చెయ్యని తప్పుకి ఏ విధంగా ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ మధ్యకాలంలోనే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా తీసుకొని సజ్జనార్ నేతృత్వంలో అయితే మాత్రం సిట్ వేయటం జరిగింది. దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి ఫేక్ న్యూస్ అంశాన్ని అయితే మాత్రం సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఇటీవల ఓ మంత్రి మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ ప్రసారం చేసిన కథనాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం, మంత్రి, మహిళా ఐఏఎస్ ప్రతిష్టను దిగజారుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటన వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తునికి అయితే మాత్రం ఆదేశించింది. ఇంకా ఇందుకోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణ అయితే మాత్రం 8 మంది సభ్యులతో అయితే మాత్రం సిట్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక
డీజీపీ ఆదేశాలతోటి ఈ సిట్ని ఏర్పాటు చేసి సిట్ ఇన్ఛార్జ్గా హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సిపి ఎన్ శ్వేతను నియమించగా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ సిటీ అడ్మిన్ వెంకటలక్ష్మి, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీని అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ కుమార్, హైదరాబాద్ సిటీ సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సిఐ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ను అయితే మాత్రం సభ్యులుగా నియమించారు. మొత్తానికి దానికి సంబంధించి అంటే ఆ ఘటనలు ఏమో చూద్దాం. ఇక 2 ఘటనలపై కేసులు. మహిళా ఐఏఎస్పై అసభ్యకర కథనాలను ప్రసారం చేసిన ఓ న్యూస్ ఛానల్, వాటిని సర్క్యులేట్ చేసిన ఇతర ఛానల్ వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ హైదరాబాద్ సిసిఎస్లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మొత్తానికి వాళ్ళ ఐఏఎస్ ఫోరం తరఫున అయితే మాత్రం ఒక పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అసలు ఎవరు చేశారు, ప్రచారం చేశారు, వాళ్ళకి ఎట్లా అందింది ఫేక్ న్యూస్, దాని కథనాలపై అయితే మాత్రం ఒక సీరియస్గా తీసుకుంది. దానిపైనే ఒక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును అయితే మాత్రం ముమ్మరం చేసింది. సజ్జన నేతృత్వంలో అంటే కొంచెం పారదర్శకంగా నిర్వహిస్తారనేటటువంటి పేరు ఉన్నటువంటి అధికారి కావడంతో ఆయన ఆధ్వర్యంలోని 8 మంది అధికారులతో అయితే మాత్రం సిట్ విచారణ జరుపుతుంది. ఆ మంత్రికి లేకపోతే మిగిలినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఫేక్ కథనాలపై ప్రసారం చేసినటువంటి ప్రసార మాధ్యమాలపై కూడా చర్యలు తీసుకోవాలా, వాటన్నిటిపై కదా ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎలా ప్రసారం చేశారనే వివరణ అయితే తీసుకునే దర్యాప్తు అయితే మాత్రం సిట్ చేసే ఒకటి. మొత్తానికి అయితే మాత్రం ఈరోజు దినపత్రికలో ప్రచురణ సంక్రాంతి సంబరాలకు అయితే మాత్రం పట్నం పల్లెబాట పట్టడం, అలాగే మరొక కొన్ని దినపత్రికల్లో అయితే మాత్రం సాక్షి దినపత్రికలు అయితే మాత్రం గతంలో కన్నా కూడా ఇప్పటికి స్కూల్ డ్రాప్అవుట్స్ అయితే పెరిగాయి. ప్రభుత్వం జగన్ ప్రభుత్వ హయాంలో కన్నా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ స్కూల్లో చాలామంది కూడా విద్యార్థులు డ్రాప్అవుట్స్ పెరిగాయని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైనటువంటి నారావారిపల్లెలో దాదాపు ఈ సంక్రాంతి సంబరాల్లో పడి ఈ లోపలనే ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యంగా శ్రీశైలం కృష్ణమ్మని తిరుమల తిరుపతికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులకు అయితే రూపకల్పన చేశారు. మరోపక్క ఆ శిలాఫలకాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. మరోపక్క కోడి పందాలు అయితే మాత్రం జోరుగా సాగుతున్నటువంటి అంశాలు, ఆసక్తి కథనాలు, భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు ఆంక్షలు. మరోపక్క సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని హెచ్చరికలు చేసింది. కుక్క కాటు అవ్వచ్చు, కుక్క కరిసినా లేకపోతే ఏది చేసినా సరే దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాటికి సంరక్షణ. మరోపక్క ట్రంప్ అయితే మాత్రం ఇరాన్తో పెట్టుకుంటే మాత్రం 25% సుంకాలు అమలు చేస్తాం ఆ రాష్ట్రాలతో కనుక సంబంధాల్లో పెట్టుకుంటే మాత్రం. మరోపక్క రైతుల కష్టాల గురించి కొన్ని దినపత్రికల్లో ఉన్నాయి. యూరియా కష్టాలు ఇంకా తప్పటం లేదనే విధంగా కొన్ని దినపత్రికలో ప్రచురితమయ్యాయి. మొత్తానికి ఇవి ఈరోజు దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.